యూట్యూబ్ ఛానల్ నుంచి మనకి ఎంత అమౌంట్ వచ్చింది? అసలు ప్రతి ఒక్కరు మనకి యూట్యూబ్ నుంచి 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చింది అని అంటున్నారు. ఈరోజు స్వయంగా నేనే మీకు చూపిస్తాను నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ అయితే వచ్చిందో. చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు నాకు ఎంత ఇన్కమ్ వచ్చిందా లేదా అని. హే షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ డాడీ. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది మన వాళ్ళు బయట కానీ నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే యూట్యూబ్లో కూడా ఒకటే కామెంట్స్ మెసేజెస్, ఏంటి నీకు యూట్యూబ్ ఛానల్ నుంచి ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎంత జనరేట్ అయింది, మాకు చెప్పు బ్రో, మాకు చూపించు బ్రో అని కొంతమంది అడుగుతున్నారు. అది బాగుంది, అడగడంలో తప్పు లేదు. ఇంకొంతమంది మాట్లాడుతున్నారు నీకు యూట్యూబ్ నుంచి 1,00,000 వచ్చాయనో కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది యూట్యూబ్ నుంచి నీకు 2,00,000 వచ్చాయి అంటున్నారు. ఇంకొంతమంది నీకు $50 వచ్చాయి, $100 వచ్చాయి, $1000 అయితే వచ్చాయి అంటున్నారు. మనది చూసుకున్నట్టయితే చాలా చిన్న ఛానల్, మానిటైజేషన్ కూడా రీసెంట్గా అయింది. ఏదైనా ఒక వీడియోకి మినిమంలో మినిమం మన వీడియో ఏది సరిగ్గా వైరల్ అవ్వలేదు. ఒక వీడియో అయినా వైరల్ అయితే మీరు అన్నట్టు మనకి యూట్యూబ్ నుంచి 1,00,000, 2,00,000 ఈజీగా వచ్చేద్దాయి. ఏ వీడియో వైరల్ అవ్వకుండా అలాగే ఏ షార్ట్ వైరల్ అవ్వకుండా మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎలాగొచ్చేస్తుంది? మీరు అన్నది దాంట్లో నేను తప్పని ఏం చెప్పట్లేదు. మీకు ఇప్పుడు నేను యూట్యూబ్ ఇన్కమ్స్ అయితే మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను, వీడియో అయితే చూడండి. చాలామంది మనకి చెప్పడం ఏంటంటే బ్రో నీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చాయి కానీ బయటికి ఏం చెప్పట్లేదు బ్రో ఇన్కమ్ వచ్చినట్టు అని అంటున్నారు. అసలు షార్ట్ వీడియోకి మన దాంట్లో అయితే ఒకటి వైరల్ అయిందన్నమాట. వైరల్ అంటే పెద్ద ఏం కాదు, ఒక 60K వ్యూస్ వచ్చాయి. 60K వ్యూస్కి నీకు డబ్బులు వస్తాయి అని అంటున్నారు. అది మానిటైజేషన్ అవ్వకముందే ఆ షార్ట్ వీడియోకి అనేది మనకి వీడియోకి అన్ని వ్యూస్ అయితే వచ్చాయి. మానిటైజేషన్ అయిన తర్వాత అన్ని వ్యూస్ వచ్చినా సరే షార్ట్ వీడియోస్కి అయితే మనీయే జనరేట్ అవ్వదు, అసలు ఇన్కమే జనరేట్ అవ్వదు. మన ఫుల్ లెంత్ వీడియోస్కి ఏదైనా ఒక 1 crore వ్యూసో, 1 కోటి వ్యూసో, 2 కోట్ల వ్యూసో, అలాగా ఒక 50 లక్షల వ్యూసో అలాగ వస్తే అప్పుడు మనకి యూట్యూబ్ నుంచి మీరన్నట్టు ఏదైనా హ్యూజ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. కనీసం మన ఫుల్ లెంత్ వీడియో ఒకటి కూడా మనకి అంత ఎందుకు 50K వ్యూస్ కూడా రీచ్ అవ్వలేదు, 20K వ్యూస్ కూడా రీచ్ అవ్వలేదు, 15K కూడా వ్యూస్ రాలేదు. అట్లీస్ట్ మనకి మన ఫుల్ లెంత్ వీడియో అనేది సపోజ్ ఒక 10 minutes ఉందనుకోండి, అది తక్కువలో తక్కువ ఒక 20 లక్షల మంది 30 లక్షల మంది చూసినట్టయితే అప్పుడు మనకి యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మనకు కనీసం ఏది అవ్వలేదు. యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయ్యిందే రీసెంట్గా. అందులో మన ఛానల్ చాలా చిన్నది. మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది? 1,800 మంది. దీనికే యూట్యూబ్ నుంచి ఎంత వచ్చేసాయి అంత వచ్చేసాయి అని వస్తే నేనే చెప్తా కదా బ్రో, నాకు ఫస్ట్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి నేను తీసుకోగల ఎంత వచ్చాయో ఫస్ట్ మీకే షేర్ చేస్తాను. మీరు ఎందుకు అంత కంగారు పడిపోయి నన్ను అడిగేస్తున్నారు చెప్పండి? వస్తే నేను చెప్పనండి. ఇప్పుడు నేను మీకు నా రెవెన్యూ మనకి ఎంత జనరేట్ అయిందో చూపిస్తాను. మన బ్యాంక్ అకౌంట్లో ఏం పడిపోలేదు, బట్ నాకైతే ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ అయితే వచ్చిందో కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫోన్ అయితే తీస్తున్నాను. యాక్చువల్గా ఈ ఫోన్ కాదు, ఇది కాదు, ఈ యూట్యూబ్ ఈ ఫోన్లో అయితే నాకు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అంటే జస్ట్ ఇది ఎస్టిమేటెడ్ రెవెన్యూ నేను చూపించేది. ఇది మనకి ఇంకా నేనైతే ఏమనుకున్నానంటే ఇప్పుడు రెవెన్యూ మీకు చూపిస్తాను. మనం యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ వచ్చేసింది ఒక 2 నెలల్లో 3 నెలల్లో మనం కనుక వీడియోస్ గట్టిగా చేస్తే మనకు 2-3 నెలల్లో డబ్బులు వచ్చేస్తాయి. మనం యూట్యూబ్లో వీడియో క్వాలిటీ పెంచేద్దాం అది ఇది అనుకొని గట్టిగా అనుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఎక్విప్మెంట్ కొనేసి గ్రాండ్గా చేసేద్దామని. ఆ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఒక 2-3 months అయిపోతుంది కానీ ఒక నెలకి కనీసం $1 కూడా రావట్లేదు. చెప్తే మీరు నమ్మరు, చూడండి చూపిస్తాను. నేనైతే గట్టిగా ఇన్కమ్ వచ్చేస్తుంది. మరి మనం అన్ని ఛానల్స్కి వస్తుందిగా, మన ఛానల్కి కూడా వస్తుంది. గట్టిగా సక్సెస్ అయిపోదామని అనుకున్నాను. చూడండి చూపిస్తాను. ఇక్కడ మీకు కరెక్ట్గా చూసుకున్నట్టయితే మీకు డాష్ బోర్డ్లో అనలిటిక్స్ అయితే చూపిస్తాను. ఫోకస్ చేస్తాను చూడండి. యాక్చువల్గా రివర్స్లో కనిపిస్తుంది. నేను మీకు ఇక్కడ స్క్రీన్ మ్యాన్ అయితే మీకు ఫోటో అయితే వేసి చూపిస్తాను. మనకి యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అయిందో. మనకి యూట్యూబ్ నుంచి ఏ 1,00,000, 2 లక్షలు అయితే రాలేదండి. జస్ట్ $0.85 వచ్చాయి.
అది కూడా ఎంత అంటే స్క్రీన్ షాట్లో మీరు క్లారిటీగా చూడొచ్చు. ఆ $0.85 కూడా ఆ నెలకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇంకా ఇన్కమ్తో నేనేం చేస్తానండి. అసలు మనకి యూట్యూబ్ నుంచి నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాలంటే మినిమమ్ మనకి ఎంత డాలర్స్ ఉండాలంటే $100 ఉండాలి. $100 అక్కడ మీకు చూపించిన స్క్రీన్ షాట్లో మనకి $100 వచ్చేస్తే అప్పుడు యూట్యూబ్ వాడేమొచ్చి నా బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ఇది అంతా వదిలేసి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చింది కానంటే ఎలా చెప్తాం బ్రో? ఏదో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, 2 సంవత్సరాలకి ఏదో మానిటైజేషన్ వచ్చింది, ఇవన్నీ పక్కన పెట్టేశారు, ఏదేదో మాట్లాడుతున్నారు నచ్చినట్టు. మొత్తం మీద నేనైతే మీకు చెప్పినట్టుగా నా ఇన్కమ్ అయితే మీకు ప్రూఫ్తో సహా చూపించాను. మరి మన వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకు నిజంగా ఇన్కమ్ అనేది నా బ్యాంక్ అకౌంట్లో పడితే అది నేను ఒక లాక్ చేసి పెడతాను ఎంత వచ్చా ఏంటనేది. మీరేం కంగారు పడేవలసిన పని లేదు, మీరు అడగడంలో తప్పులేదు. అందుకే నేను మీకు ప్రూఫ్స్తో అయితే చూపించాను. ఇంక మరి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.